అంబాని అంతటోడు అన్నాడి చెన్నోటు వీడు పై బాతే పొట్టుగాడు. ఏంటి సోమ్ డిస్టర్బ్ చేయొద్దన్నారు, మీరే నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఏం కావాలి? దేవుడా, ముసలాడికి ఇద్దరు నడిచే అలవాటు ఉన్నట్టుంది. అర్జెంటుగా విషయం మోహన్ గారికి చెప్పాలి. కబాల్ ఆయన చూశాడు, దెయ్యం అనుకుని గుండెకి పోతాడు. లేపేద్దాం. మోహన్ గారు, మోహన్ గారు, ఏమండి మోహన్ గారు, మోహన్ గారు సార్, లేవండి సార్. మోహన్ గారు, మోహన్ గారు, మోహన్ గారు సార్, మోహన్ గారు. అబ్బా ఏంటయ్యా లేవండి సార్. ముసలోడు బుర్ర తిన్నాడు. మోహన్ గారు, మోహన్ గారు, మోహన్ గారు వచ్చాడు. ఏంటి రాంబాబు ఇప్పటిదాకా ముసలోడు నిద్ర లేకుండా చేశాడు, ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు నిద్ర పట్టేది లేపు పడేసావు. సార్ సార్, ఆ ముసలోడికి నిద్రలో నడిచే అలవాటు ఉందండి. అవునా? అవును సార్, గుడ్డెద్దు చెవిలో పడ్డట్టుగా అటు ఇటు తిరిగేస్తున్నాడు. అవునా? ఎక్కడా? రండి సార్ చూపిస్తాను. అబ్బా అబ్బా మెల్లిగా. ఇదిగోండి. ఏడయ్యా అటు ఇటు తిరిగేస్తున్నాడు, ఎక్కడా? అదేంటి సార్, ఇందాక నా ముందు నుంచే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళాడు. ఎట్టెళ్ళిపోయాడు? అదిగోండి సార్, బయటికి వెళ్ళిపోతున్నాడు. పదండి పదండి. అదేంటి అటు ఇటు వెళ్తున్నాడు? పదండి సార్. అయ్యో ఏడయ్యా అక్కడ. అవును రాంబాబు, తెల్లారేసరికి వాడు ఊరికి వెళ్ళేలా ఉన్నాడు. అది దొరదగా ఉంటే మీరే ఆపండి. ఆపడానికి అంత భయం ఏంటే? ఉండండి, ఎందుకైనా మంచిది. ఆపేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి. నిద్ర లేచాడంటే ఇక మీ పని అంతే. అవును ఆగిపోయారే, ఆపండి. ఎందుకులే రాంబాబు, ఇప్పుడు ఆయన ఆపితే బ్రేకులు లేని లారీని చేపెట్టి ఆపినట్టే కదా. అందుకే నేను కూడా ఇక్కడే ఆగిపోయాను. త్వరగా ఆలోచించవయ్యా. అలా నడుచుకుంటూ హైవే మీదకి వెళ్ళేలా ఉన్నాడు. ఏ లారీ గుద్దేసిందంటే అంతే సంగతులు. ఉండండి సార్, అదే ఆలోచిస్తున్నాను. ఐడియా సార్, రండి. వెళ్ళి అలా రోడ్డు మీద పడుకో. రాంబాబు మంచి పని చేసేవయ్యా, నాకు తట్టనే లేదు. రాంబాబు ఇక్కడ. బాబు అటు చూడు నాయనా. ఆగరా రే, అరే ఆగరా రే, ఆగరా. ఇదేంటి సార్, రేగిన పుండు మీద ముళ్ళు కూర్చున్నట్టుగా మధ్యలో ఈడేవుడు? ఆగమంటే వెళ్ళిపోతున్నాడు, ఆగరా. పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఆగరా. నన్ను ఏదో వస్తాడు, ఆగరా. ఆగరా పదవయ్యా బాబు, ముందు ఆగరా రే, ఎవడరా నువ్వు మధ్యలో పానకల్లో పడకలాగా? ఆ ముసలి సంగతి నీకు తెలీదు. ఊతకర తీసుకొచ్చానంటే తాగింది మొత్తం దెబ్బకి దిగిపోతుంది అనుకున్నావు. చెట్ల మనసుతో మాట్లాడుతుంటే పాలకులో పుడకలా నువ్వు కాదు, మధ్యలో బుడంకాయ నువ్వెవర్రా? బుడంకాయ నేనా? ఈడిది ఉంపదాగా ఇంత గట్టిగా చూసొచ్చాడంటే సీడి జరిగిపోయింది. సార్, దెబ్బ తగిలిందా? అదేం ప్రశ్న రాంబాబు, కింద పడితే దెబ్బలు తగలే లాటరీ తగులుతుందా? ఏమండి ఇంక మీరు మారరా? సీటు పంచండి, పంచలేస్తారంటండి. సరే ముందు చెయ్యవు. లేవండి, జాగ్రత్త. రాంబాబు, ఈయన సంగతి వదిలే, ముందే తాగుపోతాడు సంగతి చూడు. అయిపోతారు రే. ఏడు రేయ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేట్రా? నీ సంగతే చంపేశాను రా. బంగారం లాంటి బాటిల్ పడేశాను రా, ఇంకోటి తెచ్చుకుంటా. చంపేస్తాను రే.
రాంబాబు తొక్కేస్తాడేమోనయ్యా. సార్ మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? పౌర్ణమి సినిమా చూసారా? చూశాను. అందులో క్లైమాక్స్ మీరు ఇప్పుడు రిపీట్ చేయాలి. ఆ, అమ్మో నేను నావల్ కాదు. అమ్మో మీరే ప్రమోషన్ వద్దా? ప్రమోషన్ కావాలి, వద్దా? కావాలి. మరి ఇప్పుడు గాజు పెంకులు. రండి సార్ చెప్తాను. అయ్యయ్యో, రండి అది సార్. కాదే. రాంబాబు అయ్యో వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. తొక్కేస్తాడు తొక్కేస్తాడు తొక్కేస్తాడు. అయ్యో తొక్కేస్తున్నాడు. ఎలాగే బాబు తొక్కేస్తున్నాడు. సార్, పెద్దన్న వస్తున్నాడు. ఓడవండి, మొత్తం ఓడవండి. గాజు బ్యాంక్ ఓడవండి. ఓడవండి సార్, ఓడవండి. అబ్బో ఉండండి. మామగారు, సార్ కక్కుర్తి పడ్డ కాంట్రాక్టరు అక్కడక్కడ కంకర్తో రోడ్ వేసినట్టుగా మీ చేతులు పాపం అలా ఉన్నాయండి సార్. తోసినోడు తోసినట్టు ఉండగా మళ్ళీ పంచీలు వేస్తున్నావా? ఏం సార్ బాగా నొప్పిగా ఉందా? అబ్బే లేదయ్యా, చాలా జాలీగా ఉంది. అయినా రాంబాబు, అబ్బా సీసా పెంకుల మీదకి నన్ను ఎందుకు తోసావు? నువ్వే పడొచ్చుగా. అంటే గాజు ముక్కలు గుచ్చుకుంటాయని. ఆహా, నాకు మాత్రం గారె ముక్కలు గుచ్చుకున్నాయా? కదా మోహన్ గారు? అవును కదా, నేను అసలు విషయం మర్చిపోయాను. అబ్బా ఏం నటిస్తున్నావే బాబు, నటించు నటించు. ఏరా ముచ్చవుతారం ఎందులో చూరావు? ఏ తమరికి తెలీదా? తెలియక కదరా అడుగుతున్నాను పడవా. మీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కదా? అవును, అరే చెప్పడం మర్చిపోయాను. దాంతో పాటు చెప్పులు వేసుకోవడం కూడా మర్చిపోయాను. అందుకే ఈ పంచర్లన్నీ. చేతి నిండా ప్యాచ్లు ఏమిట్రా అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంట్రా? ఏం లేదు సోమ్, రాత్రి పాప మోహన్ గారు పౌర్ణమి డాన్స్ చేశారండి. రాత్రి అమావాస్య కదా, పౌర్ణమి డాన్స్ ఎలా వేస్తాడు? రాంబాబు, గుచ్చుకున్న ఈ సీసా పెంకుల నొప్పి కన్నా ఈ పాచిపోయిన పంచుల నొప్పి ఎక్కువగా ఉంది. అచ్చడి ఇక్కడి నుంచి పంపివయ్యా. బాబా మెల్లిగానే చస్తున్నాను. అమ్మాయి, ఈ ముంజికాయ మొహం సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి టీ తీసురా అమ్మా. ఆ, జాగ్రత్త. ఆ. అవునరా అబ్బాయి, ఈ రోజు బిట్టు బొమ్మలు చూపిస్తాను. ఇంకోసారి బిట్టులు గిట్టులు అన్నావుంటే బట్టలు ఓడ తీసుకొడతాను అనుకున్నావు. ఏంట్రా ఏమన్నావు నువ్వు? అబ్బాయి అదిగా సోమ్, పండగ దగ్గరలో ఉంది కదా, అబ్బా కొత్త బట్టలు పెడతా అంటున్నాడు. బట్టలు కూడా తీసి అంటున్నాడు. అంటే మోహన్ గారు పెట్టే బట్టలు కట్టుకోవాలంటే ఉన్న బట్టలు ఇప్పాలి కదా, అలా అన్నమాట. మరి కొడతానన్నట్టు అనమాట. కొడతా కదా, పెడతా అన్నాడు. అంతే కదా మోహన్ గారు? అంతే అనుకుంటా. చూడడానికి తిరమ్మారని తెంగరోళ్ళ ఉంటాడు కానీ తెలుగు సాంప్రదాయాలు బాగానే తెలుసు వెధవకి. నువ్వు కూడా తీసుకోయా. అసలే మండిపోయి ఉన్నాను, నాకు అక్కర్లేదు. తీసుకోయా, టీ తాగితే రిలీఫ్ అవుతావు. రిలీఫా? ఆ. రిలీఫా? నీ అబ్బో, నీలాంటి వాళ్ళ నోటి వెంట అటువంటి పదాలు వస్తుంటే సన్నీ లియోన్ సంసారం గురించి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. సన్నీ లియోనా? సన్నీ, ఓ మై డియర్ సన్నీ. హలో, ఎవరు? నేనంటే యారా నీ అమ్మ బాబు నీకు పేరు పెట్టలా? పెట్టారు. అయితే చెప్పిసావు. విజయ్, కలెక్టర్ విజయ్. సార్, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా బిగిసిపోయావంటి రాంబాబు, ఏమైంది? హలో 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 అంటే మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి సార్? మాట్లాడాలంటే ఫోన్ చేయక పాయాసం చేస్తారా? అంటే అలాని కాదు సార్, మీరు కలెక్టరు, మీరు నాకు ఫోన్ అంటే. నీతో మాట్లాడడానికి నీకు ఫోన్ చేయక నీ పక్కింటికి ఫోన్ చేస్తారా? ఈడేంటి ఇలా ఉన్నాడు? వీడి తండ్రి ఇలా ఉన్నప్పుడు కొడుకలా ఉండడంలో తప్పే లేదు. సార్ అర్థమైంది సార్, మీ నాన్నగారు ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశారు కదా? లేదు, నేను చింతపండు బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. మీ ఏరియాలో చింతపండు రేట్ ఎంతో చెప్తే వచ్చి కొనుక్కెళ్దామని ఫోన్ చేశాను. సార్ మీకు దండం పెడతాను సార్, ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి సార్. ఇంతకీ నీ పేరేంటి? రాంబాబు.
ఏం బాబు? ఆ? రాంబాబు అండి. ఓకే, మా నాన్నగారు ఏం చేస్తున్నారు? ఆ? ఈ వయసులో చేయాల్సినవి తప్ప చేయకూడడం అన్నీ చేస్తున్నాడు సార్. ఏమైనా తింటున్నారా? మా బుర్రలతో సహా అన్ని రకాల ఐటమ్స్ తింటున్నాడు సార్. ఏంటి? అదే సార్, మీ నాన్నగారి కోసం ప్రత్యేకంగా తలకాయ కూర చేస్తున్నాను సార్. అది మాత్రం బ్రహ్మాండంగా లొట్టలేసుకుంటూ తింటున్నాడు సార్. ఓ, అవునా? సూపర్ సూపర్. మీరు నాకు చాలా బాగా నచ్చారు రాంబాబు. థ్యాంక్ యూ. సార్ ఒకసారి మీ నాన్నగారితో మీరు మాట్లాడతారా? ఏ వద్దు. మా నాన్నగారు నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేను ఆయన కోసం ఒక బంగారు కడియం కొన్నాను. ఆ కడియం ఇచ్చి ఆయన్ని కూల్ చేసి ఆ తర్వాత మాట్లాడతాను. ఓకే సార్, ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? అసలు ఇంతకీ మీ నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు రాంబాబు? ఇప్పుడు మా నాన్నగారు మీ దగ్గర లేరా? అంటే నా ఉద్దేశం అది కాదు సార్. ఎవరి దగ్గర ఉన్నాడు అనుకుంటున్నారు? రాంబాబు దగ్గర. సార్, మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి మీ నాన్నగారిని మీతో మాట్లాడేలా చేసే పూచి నాది. ఓ అవునా? రాంబాబు, నువ్వు గనక ఆ పని చేస్తే నీకు ప్రమోషనే కాదు, నీ చేత ఒక బిజినెస్ కూడా పెట్టిస్తాను. ఆ? హలో హలో రాంబాబు, హలో 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 రాంబాబు. బిజినెస్ అనేసరికి భయం వేసినట్టుంది. ప్రమోషన్ ఇప్పిస్తాలేవయ్యా. సార్ అంటే అన్న సంతర్పణ కోసం అడుక్కు తినేవాడి చేతికి ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ ఇచ్చి తినరా అంటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు ఇప్పుడు అంత ఆనందంగా ఉంది సార్. అందుకే నోటి నుంచి మాటలు రావట్లేదు సార్. సరే సరే సరే, ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ రేయ్, రేయ్. ఏంటండి ఇప్పటిదాకా బానే ఉన్నాడుగా, ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నాడు? పిచ్చి పట్టినోడికి ప్రతిరోజు పండగనే. రేయ్. ఎప్పుడు నవ్వుతాడో ఎందుకు ఏడుస్తాడో నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో, కప్పులో ఎక్కడ? ఏంట్రా బాబు, ఇప్పటిదాకా ధర్మాసుపత్రిలో అవుట్ పేషెంట్ లాగా నీరసంగా ఉన్నావు. ఇప్పుడేంటి బుల్బుల్ 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 తాగిన పండుకోతలాగా ఓ ఎగిరెగిరి పడుతున్నావు ఏంటి కదా? సార్, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రాజుగారు మంగవాళ్ళ పుట్టింటికి వెళ్లే ముందు పొరపాటున మా బెడ్రూమ్ లో గూట్లో ఒక కేజీ స్వీట్ ప్యాకెట్ మర్చిపోయింది. ఆ స్వీట్ ప్యాకెట్ తీసుకుని అది కాదు ఏమండే. ఏంటి సార్ ఇది? నేను చెప్పేది అనుకున్న టప్మని వెళ్ళిపోయింది ఆవిడ. నువ్వు స్వీట్ అన్నావుగా, అది మొగుడు మాట విందో, నీ మాట వింటుంది. అది కాదు మో. అప్పుడే బిట్లు అంటే నా ఆందోళన ఎవరు అర్థం చేసుకోవాలి. ముసలోడు దొరికాడు. ఇక్కడి నుంచి పంపించడానికి ఇదే మంచి ఛాన్స్. మిస్టర్ సోమ్, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సిటీలోకి కొత్త బిట్లు వచ్చాయి, మీరు రెడీ అయితే మనం వెళ్ళిపోదాం. అవునా? రాత్రి నుంచి ఆ ముందుగా మొహోడు తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. అర్జెంట్ గా మనం వెళ్ళి చూసేస్తున్నాడు. మీరు మంచి ఆత్రం మీద ఉన్నారండి. మరి ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్. చిచి, శవం అవ్వాల్సిన వయసులో సిగ్గుపడుతుంటే చూడలేక చూస్తున్నావు. ఇంకాబడే సార్, సోమ్ లేడీకి లేచిందే పెరగనట్టుగా మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే మనకి వాల్యూ ఉండదు. దానికి ఓ టైము పాడో ఉంటాయి కాబట్టి నేను తీసుకెళ్తాను. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. తొందర రెడీ అయిపోండి. బాబు, ఏంటి అయినా గోల? పైగా నువ్వు కూడా ఆయనకు వంత పడుతున్నావు. పిచ్చి ఎక్కినట్టు ఓ డాన్సులు ఏంటి, గోల ఏంటి? నాకేం అర్థం కావట్లా. మీకు ఇంకా అసలు విషయం చెప్పలేదు కదా సార్. తెలిస్తే మీకు పిచ్చెక్కిపోద్ది. అవునా? అవును సార్. అయితే చెప్పొద్దులే. అదేంటి సార్? మరి నువ్వేగా పిచ్చెక్కిపోతాను. పంచ చండాలంగా ఉంది. ఇదిగో అలా చేద్దాం. ఆహా, ఇన్నాళ్ళకి నా కృషి పట్టుదల తెలుసుకుని కలెక్టర్ గారు ఈ అవకాశం ఇస్తున్నారన్నమాట. ఏంటి మీ కృషి మీ పట్టుదల? ఇంకా నయం, ముసలాడి బట్టతలేం కాదు. సర్లే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ తండ్రి కొడుకుల్ని కలపాలి, అంతే కదా? నే కలిపేస్తా. అబ్బచ్చా, అది పులిహార కలిపినంత వీసీ కాదు, కష్టం అండి. చూడు, పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యం. సాధ్యమే రాంబాబు. ఊతకర్రతో కొడితే వాయడం కూడా ఖాయమే మోహన్ గారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పట్టుదల పట్టుచీర అని పిచ్చ వాగుడు మానేసి నన్ను ఫాలో అవ్వండి, నేను చూసుకుంటా. సరే, నువ్వు పద. ఈ పీక్కున్న తర్వాత నేను వస్తా. మీరు పీక్కుండా బాగోదు, నేను పీక్తో ఉండండి. సార్ రాట్లా, బాగా లోపలికి దిగింది సార్. జిల్లాటల్ బిట్టు బొమ్మలో జిల్లాటలో బిట్టు బొమ్మలు. రాంబాబు, ముసలాడి వయసు ఏంటి, వేషాలేంటి? ఏరా, ఇంతకీ మనం వెళ్ళే సినిమా పేరేంట్రా? డర్టీ పిక్చర్. ఏం పిక్చరయ్యా? పచ్చిరొయ్య ఎండిరొయ్య కాదయ్యా, డర్టీ పిక్చర్. ఈ ముందుగా మొక్కడే అనుకున్నాను. నువ్వు కూడా అలా తయారయ్యావేంట్రా? తెలుగులో చెప్పుచావు. సార్ ఎలా చెప్పాలి సార్ తెలుగులో అంట? డర్టీ పిక్చర్ అంటే
మురికి చిత్రం అంటారు. ఏంటి మురికి చిత్రమా? అంత మురికి సినిమా ఎవడు తీసాడురా? శుభ్రంగా కడిగి తీయాల్సింది. బిట్టు బొమ్మలు. ఆ, సో ఆ, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నాగ్మా. బాబు శృంగార వీర, మేము అడిగేది మీ ఇంట్లో ఎవరంటే ఇష్టము అని. ఓ మరి అలా అడిగి తాగొచ్చుగా. మా ఇంట్లో నాకు ఇష్టమైన వాళ్ళు నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు? చెప్పండి చెప్పండి. ఎవరంటే మా ఇంట్లో నాకు రంభ అంటే ఇష్టం. రంభ? అయినా రంభ మీ ఇంట్లో ఎందుకు ఉంటుందండి? ఒరే పిచ్చి సన్నాసి, రంభ నా సెకండ్ సెటప్ పేర్రా. అబ్బో, మీ దగ్గర చాలా శకలున్నాయే. మరి ఆ రోజుల్లో మా ఊర్లో నేను రాజాలా తిరుగుతుంటే పులిరాజా వచ్చాడు అనేవారు. అప్పుడు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యి ఉన్నా తెలుసా? ఈ రాంబాబు, ఈ ముసలోని పులిరాజా హోర్డింగ్ దగ్గరికి మాత్రం తీసుకెళ్ళద్దు. ప్రాణం పాప్కర్లా ఫట్టుమంటుంది. ఊరుకోండి సార్. సోమ్, స్ట్రైట్ గా అడిగేస్తున్నాను, మీకు మీ అబ్బాయికి అసలు గొడవ ఎందుకు వచ్చింది? రే ఇప్పుడు అది అవసరమా? ఇంత హ్యాపీ మూమెంట్ లో అది అవసరం అని అడుగుతున్నాను. అబ్బో, మీకు మాత్రం ఈ టాపిక్ అనవసరం గానీ ఈ వయసులో మాత్రం ఇలాంటి దిక్కుమాల సినిమాలు అవసరమా చెప్పండి. సార్ ఏం సార్ మీరు ఇలా ప్రతిసారి పులిహార చేస్తారేంటి సార్? ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పుడు చెప్పానా ఏం ఓవరాక్షన్ చేయొద్దని? ప్రతి ఎపిసోడ్ లో క్లైమాక్స్ లో పులిహార చేస్తారు, మొత్తం దొబ్బుద్ది. మీరు ఇంకా మారా? తిట్టింది చాలు, అసలు సంగతి చూడరా బాబు. బాబు బాబు ఓకే ప్లీజ్. నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అసలు ఏమైంది వీడికి? అవే ఏం లేదు సోమ్, 250 ఎపిసోడ్ లో ఈయన పిచ్చి కుక్కని కరిచాడు, అప్పటి నుంచి అలా అయిపోయాడు. కుక్కకేం కాలేదుగా? ఏం కాలా? ఇంతకీ మీ కాదేంటి? నాదో పెద్ద కథ. మా వాడికి అప్పుడు 10 సంవత్సరాలు. సరిగ్గా దీపావళి. మా వాడు టపాకాయలు కొనుక్కుంటారు, డబ్బులు ఇవ్వమన్నాడు. డబ్బులు గిబ్బులు అతలపా అన్నాను. అయ్యో పాపం, టపాకాయలు కొనడానికి డబ్బులు లేవు అనుకుంటా. ఎందుకు లేవు? ఉన్నాయి. ఏంటి మీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా ఆయన డబ్బులు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? డబ్బులన్నీ వాడికి ఇచ్చేస్తే మరి చింతామణికి మళ్ళీ పూలు ఎవరు కొంటారు? మధ్యలో ఈ చింతామణి ఎవరు సోమ్? అది నా సెటప్. అదేంటి మరి ఇందాక రంభ మీ సెటప్ అన్నారు కదా? రంభ నాకు సెకండ్ సెటప్, చింతామణి థర్డ్ సెటప్. రాంబాబు, వీడేంటి అయ్యా ఇంట్లో సెటప్ బాక్స్ ఒకటే కదా ఉండాల్సింది, వీడేంటి 3 సెటప్ బాక్సులు ఈజీగా పెట్టేసుకున్నాడు? మోహన్ గారు, వీడేంటి మధ్యలో? ఇప్పుడు చెప్పనవద్దా? ఉండు సోమ్. మోహన్ గారు ప్లీజ్ సార్. సర్లే, ఇంకేం మాట్లాడాలి పోనీ. సోమ్, ఆ తర్వాత ఏమైంది? ఏముంది, చింతామణి పిలిచిందని చీకట్లో వాళ్ళ ఇంటి గోడ దూకాను. గోడ దూకారా? ఆ తర్వాత ఏముంది, మా వాడు వచ్చి తలుపు కొట్టాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టారు. అందుకే వాడొచ్చే కోపం. వీడే దరిద్రుడు అనుకున్నా, వీడి కథ అంతకంటే దరిద్రంగా ఉంది రాంబాబు. సోమ్, అప్పుడెప్పుడో జరిగిన దానికి మీరు మీ అబ్బాయితో ఇంకా మాట్లాడకపోవడం ఇదేం బాగాలేదండి. నేను ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నాను కానీ వాడే కలెక్టర్ అయ్యాక బాగా బిల్డప్లు ఇస్తున్నాడు. బడుద్దాయి అని. అదంతా వదిలేండి. ఇప్పుడు మీ అబ్బాయి మీతో వచ్చి మాట్లాడితే మీరు మాట్లాడరా? ఎందుకు మాట్లాడను? ఇప్పుడు వాడు రావాలి కదా. ఎందుకు రాడు? మీ అబ్బాయికి మీరంటే ఎంత ప్రేమ అంటే మీకోసం బంగారం కడియం కొన్నాడు. ఊరుకోవా, వాడు నాకెంత కడియం కొంటాడు? రాంబాబు, సోము ఇలా నమ్మడు కానీ రేపు వాళ్ళ అబ్బాయిని మన ఇంటికి రమ్మను. మన ఇంటికి వస్తే వచ్చాడారా? ముందు మనం బిట్టు బొమ్మలు చూద్దాం. బిట్టు బొమ్మలు జిల్లాటలు. రాంబాబు, నువ్వు వచ్చేటికి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేయవే. చెయ్యి తొందరగా. హలో బిట్టి బొమ్మల కలెక్టర్ గారు. ఉందిలే మంచి కాలం ముందునా, ఉందిలే మంచి కాలం ముందునా. ఎవడరా చిల్లర్లే? ఓ మీరా సార్, బాగా పాడారండి. అయినా ఏంటి మంచి హుషారుగా ఉన్నారు? ఏంట్రా బాబు, సొంతంగా బిజినెస్ చేయటం మాటలా? ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళగలం సార్. మన అదృష్టం బాగుంది కాబట్టి ఏదో ప్రమోషన్లతో సరిపెట్టుకోకుండా ఇలా బిజినెస్ చేసే స్థాయికి ఎదిగాం. అవును రాంబాబు,
పిచ్చి కుక్క తరువునోడిని అదృష్టం పట్టినోడిని ఎవరు ఆపలేరంతే. Correct అండి. ఉంది మంచి కాలం ముందు ముందునా. అబ్బా ఏం ఊపుతున్నాడు. ఈ చిలకడ దుంప మొహాలు ఆఫీస్కి రావట్లా చెప్తా. సార్ ఈ టైంలో బాస్ ఫోన్ చేశాడేంటి సార్? ఏంట్రా బాబు ఇంకా బొంగులో బాసు హైవే మీద కేసు అంటావు? ఇదే నేను మాట్లాడతా. ఎంతైనా బాస్ కదా సార్. బాసా నా డాషా. హలో ఏంటి రాంబాబు ఆఫీస్కి రావాలని లేదా? టైం ఎంత అయింది? ఏరా ఏమన్నంటే దున్నపోతు చూసినట్టు అలా మురాయించి చూస్తావు కదరా. ఆ మాత్రం వాచి కొనుక్కోలేవురా? హలో ఎవరు? మోహన్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆఫీస్కి రావాలని లేదా? ఎవడరా నీ ఆఫీసులో పనిచేసేది? బోడి నువ్వు నీ బొంగుల ఆఫీసు. అవసరమైతే నా ఆఫీసులో నిన్ను ప్యూన్ గా పెట్టుకుంటా. పెట్టేఫోను ఒరేయ్! పెట్టేఫోను. హలో హలో అమ్మని రారా ఆఫీస్కి రండి సంగతి చెప్తా. చచ్చినాడా ప్రాబ్లం సాల్వ్. సార్ బాస్ నాలా తిట్టేశారు. లేకపోతే ఆఫీస్కి లేట్గా వెళ్ళినా తిట్టేవాడు, పని చేయకపోయినా తిట్టేవాడు, ఆఫీసులో నిద్రపోతే తిట్టేవాడు, ఎప్పుడు పడితే అప్పుడు తిట్టేవాడా? సార్ ఆఫీస్కి లేట్గా వెళ్ళి పని చేయకపోతే తిట్టక లాలీజో లాలీజో అని జోల పాడతారా సార్? రాంబాబు ఇంకా గొర్రె మొహం ఊసెత్తకు.